కాలాన్ని ఎదిరించలేం కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుందని చాలా మంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వ్యాపార, వివాహ, ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారి కాలం పరిష్కారంతో సంతోష జీవితాన్ని అందుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింది నెంబర్లకు సంప్రదించండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. గురుగారు, ముఖ్యంగా ఈ కాలం పరిష్కారం మన ఇవాళ ఈ సబ్జెక్టుకి వచ్చేసరికి సాధనకు ముఖ్యమైన విద్యలు ఏంటంటారు? ముఖ్యమైన విద్యలు ఏంటంటారు? మనిషి శుచి శుభ్రత మెయింటైన్ చేయటం ఒకటి, నిష్కల్మషంగా ఉండటం, దట్ ఈజ్ మెయిన్. నిస్వార్థంగా ఉండటం ఇదొకటి. ఈ రెండు మాత్రం ఏదో స్వార్థం పెట్టుకుని నాకు ఈ పని చేస్తే ఇన్ని కొబ్బరికాయలు కొడతానని కానీ, ఇక్కడికి వెళ్తే ఈ పని అవుతుందని ఎవరో చెప్పారని చెప్పేసి కాళహస్తి దాకా పోదాం లేదా తిరుపతి పోదాం ఇట్లా అని కాకుండా, ముందు ఎవరైనా కానీ నీవే తప్పని తప్పరం మెరుగు మన్నింపందగుంది రావే ఈశ్వర కావే వరద సంరక్షింపు భద్రాత్మక. మొసలి అంతటిది ఆ మొసలి పట్టుకున్నప్పుడు ఆ ఏనుగు అంత ఇదిగా ఉండి తన బలం అంతా దాన్ని ఏమీ చేయలేక, ఇక అంతకంటే గత్యంతరం లేదు, ఆ భగవంతుడు తప్పితే నన్ను కాపాడి, నీవే తప్పని తప్పరం పేరు, నువ్వు తప్పితే నాకు ఎవరు తెలియదు నాయన, ఇంకేం చేస్తావో చేయనప్పటికీ అప్పుడు లక్ష్మీదేవి పక్కన కూర్చొని పాచికలు ఆడుకుంటున్నాడు కాస్త ఆ మహావిష్ణువు వచ్చేసాడు అక్కడి నుంచి. ఏంటంటే ఆయనకి ముందు అక్కడ ఆర్తత్రాణ అక్కడ కనపడుతున్నాడు వాడు. ఆర్తిగా సర్వస్యార్తి హరేదేవి నారాయణ నమస్తే అమ్మవారికి చెప్పే కారణం అది. ఈ ఆర్తి వీడి మనసులోంచి ఏదైతే వచ్చిందో దానికి ఇమ్మీడియట్గా ఒక సొల్యూషన్ చెప్పి వెంటనే బయలుదేరి వచ్చేసి దాన్ని వధించటం. తర్వాత అది మామూలు ఇదంతా అందరికీ తెలిసిందే. అట్లా అందుకనే ఎవరైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఇవాళ కట్నకానుకుల్లో ఇంత అంటే, లేకపోతే ఉద్యోగం ఇది ఉన్నవాడికో లేకపోతే సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళే కావాలనుకుంటే సాఫ్ట్వేర్ ఉన్నవాడే అక్కడ ఉద్యోగస్తుడు కాదు. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, సివిల్ సర్వీసెస్ చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే ఏంటంటే తొందరపడకుండా ఈ మనిషికి, అందులో చండీలో కూడా ఇక్కడ ఇప్పుడు కాన్సెప్ట్ కాకపోయినా చెప్తున్నాను, ఒక ముందు అర్గళ స్తోత్రంలో భార్య మనోరమాం దేహి మనోవృత్యనుసారిణి నా మనసు. గురుగారు కంటిన్యూ చేసే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, నాగలక్ష్మి గారు కోదాడు నుంచి. నమస్కారం అండి నాగలక్ష్మి గారు. నమస్తే మేడం. నాగలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మీ నక్షత్రం ఏంటో తెలియచేయండి నాగలక్ష్మి గారు. మా సార్ గురించి మేడం తెలుసుకోవాలి. నాగలక్ష్మి గారు మీరు టీవీ మ్యూట్ చేసి కొంచెం గట్టిగా మాట్లాడండి. మా సార్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ సార్ గురించి తెలుసుకోవాలి. మీ సార్ నక్షత్రం తెలియచేయండి. నక్షత్రం తెలియదు మేడం. 6/6/1980. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు మీ వారికి? ఇప్పుడు 39 మేడం. 39. ఒకసారి గురువు గారితో మాట్లాడతారమ్మా. వారి భర్త. ఒకసారి గురువు. మీ హస్బెండేనా? అవును సార్. ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? ప్రైవేట్ టీచర్ గురువు గారు. జాబ్ రావట్లేదు. ఏమవట్లేదు? జాబ్ రావట్లేదు గురువు గారు. ప్రైవేట్ టీచర్ అంటున్నావు, మరి రావట్లేదు అంటావు గురువు గారు? ఎవరు ప్రైవేట్ టీచరు? మా హస్బెండ్ గురువు గారు. అవును, జాబ్ రాంది ఎవరికి? తనకి జాబ్ రావట్లేదు. మరి ఇప్పుడు నువ్వు చెప్పే కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ టీచర్ అంటున్నావు, జాబ్ రావట్లేదు అంటున్నావు. గవర్నమెంట్ జాబ్ రావట్లేదు. గవర్నమెంట్ జాబ్ రావట్లేదు అంటావా? అదే నీ ప్రాబ్లము. ఒకటి నాకు లక్ష్మి గారు ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. గురువు గారు చెప్పమ్మా. ఇప్పుడు ఆ కుర్రాడు అంటే మీ ఆయనే కదా, గవర్నమెంట్ జాబ్ కోసం ఏం ప్రయత్నాలు చేస్తున్నాను? క్వాలిఫికేషన్ ఏంటి? ఎంఏ బిఈడి గురువు గారు. మరి ఈ జాబ్ ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నాడు? తను చదువు అయిపోయిన కాంచి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు గురువు గారు. నీ నక్షత్రం ఏంటి? గవర్నమెంట్ జాబ్ కోసం రాశాడు, డిఎస్సి రాశాడు, ఇప్పుడు మొన్న రీసెంట్ గా జరిగిన గురుకులాలు కూడా రాశాడు. తనకి రావట్లేదు గురువు గారు. అవును నిజమే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారా? ఇప్పుడు ఈయన చేసిన ప్రయత్నాలు ఏమిటి అని నేను అంటాను. అది ఈయన చేసిన ప్రయత్నాలు ఏమిటి? క్వాలిఫికేషన్తో పాటు చేస్తున్న సర్వీస్లో ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా వేరే? చేస్తున్నాడు గురువు గారు. జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్స్ ఒకటి గవర్నమెంట్ జాబ్స్ అంటే అన్ని నక్షత్రాల వాళ్ళకి రావటం కష్టం, అది జరిగే పని కాదు. నువ్వు ఒకసారి ఏం చేస్తావంటే రేపు మార్నింగ్ టైంలో నాతో 9 గంటలకు మాట్లాడు.
ఇదే గుర్తు చేసి నువ్వు మాట్లాడిన గుర్తు చేసి ఆయన పుట్టిన తారీఖన్న కనీసం నాకు చెప్తే దాని ప్రకారం నా దగ్గర రికార్డులో చూసి ఏ నక్షత్రం ఆయనకి ఏం చేయవలసి ఉంటుందో శాంతి అది నేను చూసి చెప్తాను అప్పుడు. నాగలక్ష్మి గారు, మీరు కింద స్క్రీన్ మీద నెంబర్స్కి స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి రేపు మార్నింగ్ ఉదయం 9 గంటలకు గురువు గారితో పర్సనల్గా మాట్లాడి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. ఇక గురుగారు మనం అనుకున్నట్టు ఇందాక అర్థలా స్తోత్రం గురించి మీరు చెప్తున్నట్టున్నారు. ఇందాక మీరు ఒక స్తోత్రం గురించి చెప్తున్నారు సాధనకి సంబంధించి. ఇది సాధనలో ఏదైనా అందుకని ఇప్పుడు సాధన చేసేటప్పుడు ఏ విధమైనటువంటి నిస్వార్థంగా కనుక చేసేటైతే ఆ భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు. కానీ ఒకటి ఏంటంటే టోటల్గా సరెండర్ అవ్వాలి. నువ్వు తప్పితే నాకు ఇంకా గత్యంతరం లేదు అని సరెండర్ అయిన, అంతేగాని నువ్వు 100 కొబ్బరికాయలు కొడతావంటే వేరే వాడు చూడ 50 కొబ్బరికాయలు కొడతాడు. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. గుళ్ళోకి వెళ్ళి కూర్చుని ఒకటి ఆ మధ్య చాలా వేవ్ నడిచింది. 11 ప్రవేశాలు చేస్తే ఒకటి, 108 ప్రవేశాలు చేస్తే ఒకటి, వీసాలు వస్తాయని చెప్పేసి చాలా హంగామా చేశారు. ఇప్పుడు ఏమైపోయింది, అంతమంది జనం ఎందుకు పోవట్లేదు అక్కడికి? ఇవన్నీ కల్పితాలు. వీటి అంటే అందుకు స్వబుద్ధి సుఖం చేయవా గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశగా అంటారు. ఈ పరబుద్ధిని ఆశ్రయించి వాడు అక్కడికి వెళ్ళాడు కాబట్టి నేను అక్కడికి వెళ్తే నాకు ఏదో అవుతుందని అనుకోవటం మూర్ఖత్వం. శివగారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి శివగారు. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. మీ గురించి. మీ నక్షత్రం తెలియచేయండి. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం. వెరీ గుడ్. గురువు గారితో మాట్లాడండి. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి. నమస్కారం. హలో, చెప్పండి సార్. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని. అంటే భవిష్యత్ అంటే మీరు ఏ విషయంలో భవిష్యత్తుని, ఏ విషయంలో మీకు భవిష్యత్తులో మీకు దాని గురించి కావాలి? వాయిస్ సరిగా వినబడుతుంది. ఏమండి, ఏమంటారు? మీ వాయిస్ క్లియర్ గా లేదండి. మీరు మీ జీవితంలో మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎట్లుంటుందండి? మనీ కోసం, మనీ పర్పస్ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు మీ వయసు ఎంత? 39 అండి. అవును, మీకు సహజంగా నక్షత్రానికి మంచి ఇదే ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గ్రోత్ బాగా ఉన్నది. మీరు చేస్తున్న దాంట్లో ప్రొఫెషన్ ఏం చేస్తున్నారు మీరు? రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ యాక్చువల్గా మీరు కలిసి వచ్చేదే కూడా మీకు దాంట్లో ఎక్కడో మరి కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు సెట్ చేసుకోవడం కానీ కొంచెం జాగ్రత్త పడండి. దాంట్లో కొంచెం మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల దెబ్బతిన్నారు కూడా ఆల్రెడీ ఈ పాటికి. అది అవునా కదా? ఏమండి, అది అందుకునే అదే గుర్తుపెట్టుకుని అన్నా ఇప్పుడు కొత్తగా మీ చేసే ఏదో మీ ఏదైనా గుప్తంగా గోప్యంగా మీ దగ్గర ఉన్న విషయం మీ దగ్గరే ఉంచుకుని మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇదే రియల్ ఎస్టేట్లో మీరు బాగా డెవలప్ అవుతారు. దాంట్లో ఏం డౌట్లే. వేరే జాబ్స్ కోసం పోవాల్సిన అవసరం కూడా లేదు. మంచి ఫ్యూచర్ ఉంది మీ నక్షత్రానికి. కాస్త అర్ధాష్టమ ఇది నడుస్తుంది కానీ ఏం ఇబ్బంది ఏం లేదు. దానివల్ల శని ఉచ్చంలో ఉన్నాడు కాబట్టి మీకేం చేసేదేమీ లేదు. మీరు కాస్త ఇది ఏంటంటే హనుమాన్ చాలీసా లాంటిది కాస్త చదువుకుంటుండండి. ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకుంటుండండి. చాలు, మీకు పైకి వస్తారు బాగానే. ధన్యవాదాలు శివ గారు కాల్ చేసినందుకు. మీకు ఇంకా ఏమైనా కనుక సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక జయచంద్రారెడ్డి గారు మనకి కర్నూలు నుంచి మన కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. స్వామి నమస్కారం. స్వామి, మీ సమస్య ఏంటో గురువు గారికి తెలియచేయండి. మీ నక్షత్రం చెప్పండి. స్వామి నమస్కారము. చెప్పండి ఆయుష్మాన్ బాబు, చెప్పండి. మా అబ్బాయి శరత్ చంద్రారెడ్డి గురించి మీకు భవిష్యత్తు గురించి. శరత్ చంద్రారెడ్డి, మీ శరత్ చంద్రారెడ్డి గారి నక్షత్రం ఏంటండి? మేడం, మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24/5/94. ఇప్పుడు ఎంత అండి వయసు? రాత్రి 8:30. ఇప్పుడు వయసు ఎంత బాబుది? 30 years మేడం. 30. ఓకే. గురుగారు మీ సమస్యకి గురుగారు పరిష్కారం. ఇప్పుడు ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడు? అబ్బాయి జాబ్ చేస్తున్నాడు స్వామి. ఓకే, మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, ఫ్యూచర్ ఎట్లుంటుంది, పెళ్ళి అలా కాదు. ఇప్పుడు అబ్బాయి ఇది కనుక ఉండేటైతే నక్షత్రం ఏం చెప్పారు? నక్షత్రం విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం. ఒకటే మీకు చిన్న సజెషన్ చెప్తాను. ఏమనుకోక, మీరు అనుకున్నా కూడా నేను చేయగలిగింది ఏం లేదు. కాస్త కోపిష్టతనాన్ని తగ్గించుకోమని చెప్పండి. అవునో కాదా మీరే నిర్ణయం చెప్పండి. ఓకే ఓకే. అతని కోపమే అతనికి శత్రువు అవుతోంది. ఆ ఇల్ టెంపర్మెంట్ వస్తుతహా మంచివాడు, అందరికీ సహాయం చేసే గుణం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దాంట్లో కాస్త దానికి రేజ్ అయిపోయి తన ఇదిని తనే పాడు చేసుకుంటున్నాడు. అది కాకుండా జాగ్రత్త పడమని చెప్పండి. ఫ్యూచర్లో చాలా బాగా పైకి వస్తాడు.
ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ అండి జయచంద్రారెడ్డి గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఇక శ్రీనివాస్ గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. ఇది ఆఫ్ చేయవద్దు. హలో మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఇది ఆఫ్ కావట్లేదు. మా అబ్బాయి గురించి మేడం. మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ అబ్బాయి నక్షత్రం తెలియచేయండి. రోహిణి నక్షత్రం మేడం. రోహిణి నక్షత్రం. మీ సమస్య ఏంటో గురువు గారికి తెలియచేయండి. గురుగారు రోహిణి నక్షత్రం బాబు. గురుగారు ప్రాబ్లం ఏంటండి? బాబు ఎడ్యుకేషన్ లా డల్గా ఉన్నాడు, ఏదైనా స్పీడ్గా లేడు దానివల్ల ప్రాబ్లం. ఏంటి అతని ఇప్పుడు ఏజ్ ఎంత? ఏజ్ 18 years సార్. ఇంకా కొంచెం టైం పడుతుందండి అతను సెట్ అయ్యింది. అతను సున్నిత మనస్తత్వం, అతనిది రఫ్గా ఉండే క్యారెక్టర్ కాదు ఆ కుర్రాడు, అవునా కదా? అవునండి. ఈ బయట ఇప్పుడు జనరేషన్లో ఉండే కుర్రాళ్ళ మాదిరి దిగపోయాడు. ఆర్టిస్టిక్ సైకాలజీ మనిషి కాంత, అందుకని కొంచెం అతను వస్తాడు, వృద్ధిలోకి వస్తాడు ఇప్పుడు. ఎందుకంటే ఏప్రిల్ తర్వాత గురువు ప్రవేశిస్తున్నాడు. కాస్త ఆ గురువు దగ్గర నుంచి అక్కడి నుంచి చదువులో కూడా అన్నింటిలో పైకి వస్తాడు, బాగా వృద్ధిలోకి వస్తాడు. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టండి, 2 నెలలు ఇంకా అతను పైకి వస్తాడు డెఫినెట్గా, దాంట్లో ఏం డౌట్ లేదు. మంచి నక్షత్రం, ప్రాబ్లం ఏం లేదు. రైట్ రైట్, ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. మీ గురించే. మీ నక్షత్రం తెలియచేయండి. ఉత్తరాభాద్ర నక్షత్రం మేడం. ఉత్తరాభాద్ర నక్షత్రం. గురువు గారితో మాట్లాడండి. ఓకే. చెప్పండి స్వామి. స్వామి నమస్కారం స్వామి. చెప్పండి. నాది ఉత్తరాభాద్ర నక్షత్రం స్వామి. ఎంత వయసు ఎంత? 52 మేడం. చెప్పండి. స్వామి ఏ పనులు చేసినా ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకు స్వామి? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు 1 year అవుతుంది స్వామి. కిరాణా షాప్ ఉండేది తీసేశాను, బిజినెస్ తాగాక. ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేక ఇంటి దగ్గరే ఉంటున్నాను సార్. కొంత 2 సంవత్సరాల పాటు కొంచెం ఇంకా ట్రబుల్స్ ఉంటుందండి. దీన్ని మీరు నిత్యం కాస్త ఆంజనేయ స్వామి గుడిలో కాస్త 14 ప్రదర్శనలు చేయండి ఒక 40 రోజుల పాటు. అక్కడి నుంచి మీ దాంట్లో మార్పు వస్తుంది, ఆదాయంలో కూడా మీకు పెరుగుదల ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఆ పని చేయండి. ఆల్ ది బెస్ట్. రైట్, ఇంట్లో థ్యాంక్ కూడా యూ. ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్వామి. ఏం స్వామి చెప్పండి. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. మీకు ఇంకా ఏమైనా కనుక తెలుసుకోవాలి అనుకుంటే, మీ సమస్యలకి పరిష్కారం కావాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురువు గారితో పర్సనల్గా మాట్లాడి మీ సమస్యలు తెలియచేయచ్చు. ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్న గురువు గారు ఇందాక సాధన గురించి, సాధనకి సంబంధించిన అంశాలు. సాధన ముందు అమ్మ ఎవరైనా సరే ముందు ముఖ్యంగా ఈ నిద్ర లేస్తూనే మంచం దిగ నువ్వు స్నానం చేయకుండా ఏమక్కర్లేదు. మంచం దిగక ముందే గణపతిని ఒక్కసారి నమస్కారం చేసుకుని, నాయన గణపతి దేవా ఇవాళంతా నాకు ప్రశాంతంగా రోజు గడిచిపోయేట్టుగా చెయ్యని చెప్పి తర్వాత మంచం దిగి ఏ పని చేసుకున్నా పర్వాలేదు. అదొక్కటి స్మరణలో గనక రాగలిగితే ఆ గణపతి నీ వెనకనే ఉంటాడు ఎప్పుడు కూడా. ఏ పనికి కూడా నిర్విఘ్నంగా నువ్వు అనుకున్నట్టు ఇది నీది మంచి సంకల్పం అయితే ఆటోమేటిక్గా అన్నిటికీ తన తొండం అడ్డం పెట్టకుండా చేసుకుంటూ పోతాడు. ఇది చాలామందికి ఏంటంటే ఓ పూజ అవుతుందంటే ముందు గణపతి పూజ చేస్తే తర్వాత పూజ మిగతా చేసుకోవచ్చు అనే తొందరలో ఉంటారే కానీ గణపతి యొక్క తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా చాలా చెప్పేవాడు కూడా లేడు వాళ్ళ రోజుల్లో. ఏదో నమస్కారం పెట్టేసి అవతల శివాలయంకి వెళ్ళి అంటే శాస్త్రం శివుడి దగ్గరికి వెళ్ళాలంటే గణపతి అర్హతే కావాలి ముందు, అనుజ్ఞ. అందుకని ఆ గణపతితో ప్రారంభం చేసుకుంటే మంత్ర విద్యలు అనేక ఉన్నాయి. ఒక నిమిషం గురువు గారు, కాలర్ రెడీగా ఉన్నారు. గురు బ్రహ్మచారి గారు ఖమ్మం నుంచి. నమస్కారం అండి గురు బ్రహ్మచారి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. మీ నక్షత్రం తెలియచేయండి. ధనిష్ట నక్షత్రం అండి. ధనిష్ట నక్షత్రం. మీ సమస్య ఏంటో గురువు గారికి తెలియచేయండి. చెప్పండి చెప్పండి సార్. నా గురించి అండి. చెప్పు నాయన చెప్పు. ఆరోగ్య సమస్యలు ఇంట్లో కొంచెం కలిసి రావట్లేదండి. ఎంత నీ వయస్సు ఎంత? 48 ఉంటాయండి. 47? 48. ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? ఏం పని చేస్తావు ఖమ్మంలో? మొన్నటిదాకా ఆటో తోలండి. కొంచెం ఇప్పుడు తోలట్లేదండి, చూసుకునే ఉంటున్నా. నువ్వు చేతులా చేసుకుని ఏం చేసినా కూడా నీ కరెక్ట్గా నీ కోపం వచ్చినా చెప్పగలిగింది ఏంటంటే నీ మొండి పట్టుదల ఏదైతే ఉన్నదో ఒకళ్ళు చెప్పిన మాట వినకపోవటం అనేది నిన్ను పాడు చేస్తుంది. ఒకళ్ళ సలహా కూడా విని దాన్ని ఆచరించి ఎట్లా అని చెప్పి తెలుసుకోకుండా ఏది చేసినా కూడా ముందు నీకు నువ్వే అడ్డం పెట్టుకుంటావు. దాంతో నీ ఇది నువ్వు పాడు చేసుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు నాకేం చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. నువ్వు గుండెల మీద చేసుకుని రియలైజ్గా ఆ తర్వాత నీకు అన్నీ కలిసి వస్తాయి.
రైట్, ఆల్ ది బెస్ట్. రైట్, ధన్యవాదాలండి గురు బ్రహ్మచారి గారు కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, సాయి రమేష్ గారు వైజాగ్ నుంచి. నమస్కారం అండి సాయి రమేష్ గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. మీ నక్షత్రం తెలియచేయండి. రేవతి అండి. మీ ఏజ్, మీ వయసు ఎంత? ప్రెసెంట్ 47 మేడం. ఓకే, ఒకసారి మీ సమస్య ఏంటో గురువు గారికి తెలియచేయండి. ఏం చేస్తున్నారండి ఇప్పుడు? గురుగారు, నేను ఒక బ్యాంక్ లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, సేల్స్ మేనేజర్ గా. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ప్రెసెంట్ అంటే లైఫ్ ఎలా ఉంటది ఏంటి ఇప్పుడు వరకు? అంటే అది ప్రైవేట్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ అది? ప్రైవేట్ బ్యాంక్ అండి. అచ్చా. మన బజాజ్ ఫుల్ ట్రామ్ ఎలాగో అలా ఆహాహా. అందులో చేస్తున్నానండి. ఇది వరకు బిజినెస్ ఉండేది, లాస్ అయ్యాను. తర్వాత ఇంకా జాబ్ చేస్తున్నానండి. మీకు సూట్ కాంతి బిజినెస్, అసలు దాంట్లోకి ఎందుకు వెళ్ళారు మీరు? ఏదైనా కానీ ఇప్పుడు మీకు కొంచెం అమ్మవారి దుర్గా ఆలయం ఎక్కడైతే ఉందో ఆ దుర్గా ఆలయంలో రోజు సాయంత్రం పూట పొద్దున పూట ఏదో ఒక టైం పెట్టుకుని ప్రత్యేకంగా 40 రోజుల పాటు నిత్యం దర్శనం చేసుకోవడం అలవాటు చేసుకోండి. సరే అండి. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఉండేది అనకాపల్లి అండి. అనకాపల్లి. మీకు అక్కడ దేవీపురంలో ఉంది కదా, అవునండి. ఆ దేవీపురంలో కానీ మరి సరైన వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో నాకైతే తెలియదు. ఇదివరకు నేను చూసినప్పుడు అంత ప్రాపర్గా అక్కడ కనుక మీరు అమ్మవారికి కనుక చండీ హోమం చేయించుకునేటైతే మీకు చాలా ఉపయోగపడుతుంది అది. ఎందుకంటే గురుస్థానంలో ఉన్న దీనిలో ఉన్నారు, మీరు మీనరాశిలో ఉన్నారు. మీరు ఒక చేసుకునేటైతే చండీ మీకు బాగా క్లిక్ అవుతుంది, దానివల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు మీరు. ధన్యవాదాలు సాయి రమేష్ గారు కాల్ చేసినందుకు. మీకు ఏమైనా పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడొచ్చు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, రమణయ్య గారు పెద్దపల్లి జిల్లా నుంచి. నమస్కారం అండి రమణయ్య గారు. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురువు గారికి ప్రణామాలు. నమస్కారం, చెప్పండి సార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. మీ బాబు గురించి. మీ బాబు నక్షత్రం ఏంటండి? ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం. బాబు వయసు? 41 సంవత్సరాలు. 41 సంవత్సరాలు. గురువు గారితో మాట్లాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి ఆయన? ఇప్పుడు ఎండిఓ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ చేస్తున్నా అండి. కానీ మ్యారేజ్ కావట్లేదు. మ్యారేజ్ కావట్లేదా? ఇన్నాళ్ళు ఎప్పుడో కావాల్సిందే, అసలు మ్యారేజ్ ఎందుకు ఇదైంది? ఏ సంవత్సరం చూపించినా కూడా పురోహితులు ఈ సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం బాగుంది. ఏం లేదు, ఇప్పుడు అసలు ఉన్న డేంజర్ పీరియడ్ అంతా ఇప్పుడే ఉంది, అర్థమైందా? ఇప్పుడు ఈ సంవత్సరం అన్ని ఏ విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయవలసినటువంటి సమయం. ఇప్పుడు అక్కడ శాటర్న్ యొక్క శని దృష్టి అక్కడ ఈ నక్షత్రాల మీదనే ఉంది, ఆ కర్కాటక రాశి మీదనే ఉంది. కాబట్టి కొంచెం దగ్గర మీరు మ్యారేజ్ ఇప్పుడు చేయాలనుకుంటున్నారా? ఏమంటే చెప్పండి, మ్యారేజ్ చేయాలనుకుంటున్నారా ఇప్పుడు? హలో, కాల్ కట్ అయినట్టుందండి. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, అనంత లక్ష్మి గారు ఖమ్మం నుంచి. నమస్కారం అండి అనంత లక్ష్మి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. మీ బాబు గురించి. మీ బాబు నక్షత్రం ఏంటండి? నక్షత్రం తెలవదండి, పుట్టిన డేట్ చెప్తానండి. మీ బాబు వయసు చెప్పండి చాలు. 31 అండి. 31 సంవత్సరాలు. ఏం చేస్తున్నాడమ్మా? గురువు గారితో మాట్లాడు. ఇప్పుడే మొన్ననే ఒక సినిమా డైరెక్షన్ చేసిందండి. ఏ పని చేసినా ముందుకు రావట్లేదండి. అచ్చా, సినిమా అతను ఫిలిం ఫీల్డ్లో డైరెక్టర్గా చేస్తున్నాడా? అవును సార్. ఏ పని చేసినా ముందుకు రావట్లేదు, అంతా వెనక్కిపోతుందండి. ఆ ఫీల్డే అటువంటిదమ్మా. ఆ చేతిలో వచ్చిన డబ్బులు నిలవు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అటువంటిది. కాస్త ఆ సర్కిల్ అతను మానుకోగలగాలి. అక్కడ ఉన్న వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండి తన సొంత నిర్ణయాలు తీసుకుని నేను చేసుకోగలిగితే అప్పుడు ఇదవుతాడు. కానీ లేకపోతే దీనికి రెమెడీ ఏం చెప్పగలుగుతాం? ఎవరు మాత్రం నేను వేరేగా అనుకుంటున్నాను అనుకోకండి. మీరు నిత్యం కాస్త గణపతి గుడిలో లేకపోతే శివాలయంలో 11 రోజులు అభిషేకం చేయించమనండి అమ్మ. ముఖ్యంగా శివాలయంలో 11 రోజులు కంటిన్యూస్గా 11 రుద్రాలతో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేయమనండి, కొంచెం శాంతపడుతుంది. అతని యొక్క తత్వంలో ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. ధన్యవాదాలు అనంతలక్ష్మి గారు కాల్ చేసినందుకు. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడచ్చు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, ముసలయ్య గారు శ్రీకాకుళం నుంచి. నమస్కారం అండి ముసలయ్య గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. మీ గురించి. మీ నక్షత్రం తెలియజేయండి. భరణి. భరణి నక్షత్రం. మీ వయసు ఎంత అండి? మా వయసు 62. గురువు గారితో మాట్లాడండి. ఈ వయసులో ఇప్పుడు ఏం కావాల్సింది మీకు? భరణి. ఇప్పుడు ఈ వయసులో మీకేమిటి ప్రాబ్లమా? ఈ వయసులో ఇప్పుడు ప్రస్తుతం ఎలాగుందని
ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందని నన్ను అడుగుతున్నారా, లేకపోతే ఎట్లా ఉంది? పరిస్థితి ఇప్పుడు అంటే ఎలా ఉంది? ఇప్పుడు ఇప్పుడు రాశిలో గురువు ఉన్నాడు, అన్ని విధాలా మంచి కాలమే నడిచింది ఇప్పటి వరకు కూడా, మీకు సంవత్సరంన్నర నుంచి కూడా. ఇప్పుడు కొత్తగా మీకు చెడు జరిగేదేమీ లేదు. రాశిలో నుంచి గురువు మారుతున్నా కూడా మీకు శుభమే జరుగుతుంది, కానీ మంచిదే. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? చిన్న చిన్న కవులు వస్తాయి. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? మీరు కొంచెం మ్యూట్ తీసేసి టీవీ చూడకుండా కొంచెం కాల్లో మాట్లాడండి. ఇద్దరు పిల్లలు, పాపలు, ఒక బాబు అండి. ఏం చేస్తున్నారు? బాబు జేయి. ఓకే, అదిగా మాట్లాడుతుంది. ఓకే, జేయి. సరే, ధన్యవాదాలండి ముసలయ్య గారు కాల్ చేసినందుకు. ఇలాగే చేస్తుండే. మీకు ఏమైనా పర్సనల్గా గురువు గారి నుంచి తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక గురువు గారు, మనం సాధన గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. సాధన అనేది ముఖ్యంగా అంటే మీరు ఇందాక కొన్ని చెప్పారు, మనం గణపతిని పూజించడం ఎంత ముఖ్యం అనేది. దాన్ని కంటిన్యూ అది చేసుకుంటే దాంతో నీకు మార్గం చూపించేవాడే గణపతి అవుతాడు. ఆ కాన్సన్ట్రేషన్ ముందు కొంత అది దాంట్లో అంటే ఆ గణపతి దృష్టిలోకి నువ్వు వచ్చేదాకా గనక సాధన చేస్తే ఆటోమేటిక్గా నువ్వు తర్వాత ఏం చేయాలో గణపతే నీకు మార్గం చూపించేటువంటి గురువుని నీకు దగ్గర చేస్తాడు. అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా. అది లేకుండా అంటే గణపతి పక్కకి ఊరికే 4 సార్లు అనేసాం కదా, చాలా అంతవరకు. ఇక దాని తర్వాత మనం మిగతా ఇంకో దేవుడికి ఏది చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు వివాహాలు వస్తున్నాయి ఆడపిల్లలకి. కాలర్ రెడీగా ఉన్నారు. రవీందర్ గారు ఆర్మూర్ నుంచి. నమస్కారం అండి రవీందర్ గారు. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటారు? మీరు టీవీ మ్యూట్ చేసి కొంచెం కాల్లో మాట్లాడండి. నా గురించి అండి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ నక్షత్రం ఏంటండి? నా పేరు జూగయ్య, జన్మనామం. ఏంటండి? జూగయ్య జన్మనామం. మీ జన్మనామం ఏంటి? జూగయ్య. జూరయ్య. ఇంతకీ మీ వయసు ఎంతండి? 42 ఉంటాయండి. 42. ఒకసారి గురుగారితో మాట్లాడండి. మీ సమస్య ఏం చేస్తున్నారు మీరు ప్రస్తుతం? నేను మెకానిక్ చేస్తాను. నీకేం కావాలి? దీనికి ప్రాబ్లం ఏంటి నీకు? కొంచెం షాపు కరెక్ట్ నడవట్లేదు, ఇబ్బంది అవుతుంది, అందుకని. ఏం లేదు, నీకు మామూలుగా ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటిది చేతవైతే నిత్యం లక్ష్మీ అష్టోత్తర పూజ చేసుకోవడం అలవాటు చేసుకో. అంటే ఆ నామాలు తెచ్చుకుని పుస్తకం చదవటం అన్నా అలవాటు చేసుకో. ఎందుకంటే నువ్వు నోరు తిరుగుతుందో లేదో ఆలోచించుకో. నేను చెప్పడానికి తిరిగ్గా చెప్పేస్తాను. కనకధార స్తోత్రం అని ఆదిశంకరాచార్యులు రాసినటువంటిది 17 శ్లోకాలతో ఉంటుంది. అది ఒక్కసారి రోజు కాసేపు 1 అరగంట కూర్చుని దాన్ని చదువుకుని నువ్వేం పూజలు పునస్కారాలను చేయక్కర్లేదు. అది చేసుకుని వెళ్ళిపోవడం నేను అలవాటు చేసుకో. నీ పనిలో నీకు మంచి గుర్తింపు వస్తుంది, నీకు తద్వారా ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. అదొకటి చెయ్యి. ధన్యవాదాలండి రవీంద్ర గారు కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీధర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి శ్రీధర్ గారు. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. మీ అబ్బాయి గురించి. మీ అబ్బాయి నక్షత్రం తెలియచేయండి. రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం. మీ అబ్బాయి వయసు ఎంతండి? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. మీ సమస్య ఏంటో గురువు గారిని అడగండి. స్వామి నమస్కారం అండి. చెప్పండి స్వామి, మా చదువుకోమంటే నా మైండ్కి ఎక్కట్లేదు అంటుండు, చిల్లరగా తిరుగుతుండు, ఏ పని చెప్పినా. స్నేహితులు అతను చెడగొడుతున్నారండి. అతనికి ఉన్న స్నేహ బృందం అతనికి ఇప్పుడు మీ విషయం ప్రత్యేకంగా నాకు తెలియకపోయినా కూడా అతనికి ఉన్నటువంటి స్నేహ బృందంలో వాళ్ళ మధ్య పరమ దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇతన్ని కావాలని ప్రొవోక్ చేసి చెడగొడుతున్నారు. ముందు ఆ స్నేహితుల నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు అక్కడే అతను లేకపోతే మిగతా ఇంకా చాలా దుర్గుణాలు అలవాటు అవుతాయి. తర్వాత మీరు చింతించి కూడా ప్రయోజనం ఉండదు. నిర్మమాటంగా చెప్తున్నాను. ముందు అసలు అక్కడి నుంచి ప్రత్యేకంగా అతను ఆ ప్రదేశం నుంచి అతను తప్పించండి. కేకలేసో భయపెట్టో నయానో భయానో ఎవరు చెప్తారో, అమ్మ చెప్తుందో మీరు చెప్తారో అది చేసుకోండి. ఆ కుర్రాడు రేపొద్దున మంచి తెలివితేటల్ని వృధా చేస్తున్నాడు. చాలా తెలివిగలవాడు, కానీ వృధా చేసుకుంటున్నాడు. ధన్యవాదాలండి శ్రీధర్ గారు కాల్ చేసినందుకు. గురుగారు, ఇందాక మనం అనుకున్నది ఒక్కసారి మీరు చివరిసారిగా ఇవాల్టి షోలో చివరిగా ఆ విషయం కంప్లీట్ చేస్తే, ఎప్పుడైతే మనం గణపతిని పూజ చేసుకోవాలా లేదంటే సాధనకి సంబంధించిన
ఇదేనమ్మా చెప్పి గణపతి ముందు చేయటం మొదలు పెడితే మిగతా అన్నీ కూడా సానుకూలం అవుతాయి. ఎవరికైనా కలవ చండీ వినాయక అని చెప్పి చండీ దాకా పోయి చండీ హోమాలు కానీ చండీ ఇవన్నీ చేయటం అందరి వల్ల సాధ్యమయ్యేవి కాదు. అవన్నీ వాటికి వివాహాలప్పుడు వాటికి పరిష్కారాల కింద అవి చేయవచ్చు. తేలిగ్గా నమ్మేసే కుజ దోషం అంటే కాళహస్తి పో ఇంకో తోటికి పోమని చెప్పేటువంటి ఆ పరబుద్ధిని ఆశ్రయించకుండా సరైన గురువుని ఆశ్రయిస్తే ఎవరైనా కూడా సరైన మార్గం చూపిస్తారు. దాన్ని బట్టి ఆచరించి దాని ఫలితాన్ని పొందవచ్చు. స్వబుద్ధి సుఖం చేయవా గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశక అనే కారణమే అది. అదొక్కటే మెయింటైన్ చేయమని అందరినీ నేను కోరుకునే అదొక్కటే. ధన్యవాదాలు గురుగారు, ఇవాళ చక్కని పరిష్కారాలు తెలియజేశారు. చూసారు కదండి, ఇది ఇవాళ కాలం పరిష్కారం ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.